హ్యాపీ శ్రీరామనవమి. ఎంతమంది గుడికి వెళ్ళారు? ఇంతకీ ఎంతమంది కళ్యాణం చూశారు? నేనైతే కళ్యాణం చూడలేదు కానీ గుడికి అయితే వెళ్ళాను. గుడికి వెళ్ళిన వెంటనే మా కన్నమ్మకి ఒక ఆంటీ అయితే చాక్లెట్ ఇచ్చింది. కానీ మా కన్నమ్మ ఏదో ఆలోచిస్తూ చాక్లెట్ తింటుంది. అండ్ ఈ అమ్మవారు పేరేంటో కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. పాపం మా చిన్నోడికి ఇలా బయటకు తీసుకొచ్చే వరకు కొంచెం యాక్టివ్గా అయ్యాడు, ఎందుకంటే వాడికి కొంచెం హెల్త్ బాగాలేదు. దేవుని దర్శనానికి వెళ్దామంటే ఇక్కడ లైన్ మీరే చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆ లైన్ లో నేను వెళ్ళాలి కానీ నా పని అవుట్ అన్నమాట. ఇక్కడ ఫుడ్ దగ్గర కూడా మీరే చూడండి ఎంతలా పబ్లిక్ ఉన్నారో, ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుంటున్నారు, అంతగా పబ్లిక్ ఉన్నారు. ఫైనల్లీ మా ఆయన అయితే వచ్చిండు కాబట్టి మేము కూడా లైన్ లో ఉన్నాము దర్శనం కోసము. నాకైతే పానకం దొరకలేదు కానీ ఈ రసనతో అడ్జస్ట్ చేసుకున్నాం. మీరు కూడా ఇంతేనా? ఆ సీతారాముల్ని చూద్దామంటే వీళ్ళైతే అడ్డుగా ఉన్నారు కాబట్టి దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ ముందు నుంచి వెళ్ళి ఇలా ఆ సీతారాముల్ని అయితే వీడియో తీసుకున్నా. అంతా చూడముచ్చట జంటలా ఉన్నారు కదా. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి లంగర హౌస్ అన్నమాట. ఎవరైనా వచ్చి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. శ్రీరామనవమి వస్తే చాలు మా ఊర్లో ఉన్న రామాలయం అయితే నాకు చాలా గుర్తుకొస్తుంది, ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి. అయితే తినేసి ఆ వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా.